అండి, నేను సుమిత్ర. ఇవాళ గోబీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. గోబీ ముందుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వాష్ చేసుకొని పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టొమాటోస్, కారం అండ్ పెరుగు అండ్ పసుపు రెడీగా పెట్టుకున్నాను. ఉప్పు, ఇది చికెన్ మసాలా, చికెన్ కర్రీ లాగా చేస్తున్నాను. ఇది గరం మసాలా అండ్ ఆయిల్. ఇది చికెన్ కర్రీ లాగా ఉంటుందండి, సేమ్ చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో పాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇందులో 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేగితే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. తొందరగా మ్యాష్ అవ్వడానికి సాల్ట్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులోకి శనగపిండి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. ఎందుకంటే గ్రేవీ థిక్గా రావాలి. ఇది గోబీలో థిక్నెస్ రాదండి, థిక్నెస్ ఉండదు కదా. సో అందుకని శనగపిండి కొంచెం వేసుకొని ఫ్రై వేసుకుంటే కనుక మనకి థిక్గా వస్తుంది గ్రేవీ. సో అందుకని శనగపిండి వేసాను. ఇది జీడిపప్పు, ధనియాలు, వెల్లుల్లి అండ్ ఇలాచి మొత్తం అన్ని మసాలాలను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పేస్ట్ కూడా పెట్టుకుని పచ్చి వాసన ఫ్రై చేసుకుని ఇందులో కొంచెం పసుపు వేసుకొని వేయించుకొని ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు టమాటో వేసుకొని టమాటో ముక్కలు వేసుకొని వేయించుకొని ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం కదా, తొందరగా మ్యాష్ అయిపోతాయి. సో మ్యాష్ అయినంత వరకు వేయించుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ముప్పావు కప్పు చిక్కటి పెరుగు తీసుకున్నాను. పచ్చి పెరుగు, గడ్డ పెరుగు తీసుకుని ఈ కొద్దిగా వేసేసి పెరుగు వేసి ఇందులోనే మిక్స్ చేసుకున్నాను. చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉండబోతుంది మనకి ఈ కర్రీ. సేమ్ చికెన్ ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను. సో ఇవన్నీ మ్యాష్ అయిపోయి ఇప్పుడు ఇందులో కారం వేసుకొని కారం మరీ ఎక్కువ అవుతుంది. కారం కొంచెం స్పైసెస్ తక్కువ వేస్తున్నాను. కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్నాను గోబీ వేసుకున్నాను. ఇందులోకి గోబీ వేసుకొని ఓన్లీ హాట్ వాటర్లో వాష్ చేసుకున్నాను. నేను వేడి నీళ్ళు పెట్టుకొని నేను వాష్ చేసుకున్నాను. అలా ఉంచేసాను ఒక ½ అవర్. అంటే వేసుకొని కలిపేసుకొని ఇది
మూత పెట్టుకుని ఉడికించుకున్నాం. వీటిలోకి కొంచెం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా 2 వేసానండి. చికెన్ ఫ్లేవర్ కావాలి కదా మనకి, చికెన్ కర్రీ లాగా చేస్తున్నాను. చికెన్ మసాలా, గరం మసాలా 2 వేసేసాను. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చిక్కటి గ్రేవీ తయారవుతుంది. వాటర్ యాడ్ చేసుకుని కొంచెం చిక్కగా అవుతుంది కదా, చిక్కగా ఉంది కదా, ఇంకా గ్రేవీ కదా, కొంచెం ఇది ఉడకాలి కదా. సో కాబట్టి వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 minutes అలా ఉడికించుకున్నాం. తొందరగా మ్యాష్ అయిపోద్ది, ఇది ఉడికిపోద్ది, బాయిల్డ్ అయిపోద్ది. గోబీ కదా. మూత పెట్టుకొని ఒక 2 minutes ఉడికించుకుందాం. కర్రీ రెడీ అవుతుంది. దీంట్లోకి పుదీనా వేసుకొని పుదీనా గార్నిష్ చేసుకొని పెద్ద వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ గోబీ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.